अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। जहीराबाद डीएसपी बी सैदा नायक ने मकर संक्रांति की मुबारकबाद दी और हर कोई ट्रैफिक कवानीन के मुताबिक सफ़र करे और बाहिफाजत घर पहुंच जाए। अराइव अलाइव प्रोग्राम रोड सेफ्टी मुहिम के एक हिस्से के तौर पर ज़िले पुलिस महकमे के जरिए संगारेड्डी ज़िले के जहीराबाद कस्बे के मज़ाफ़ात में महिंद्रा एंड महिंद्रा फैक्ट्री के अहाते में मुनक़िद प्रोग्राम किया गया और जहीराबाद सर्कल के इंस्पेक्टर शिवलिंगम, सब इंस्पेक्टर विनय कुमार और सब इंस्पेक्टर राजेंद्र रेड्डी, ट्रांसपोर्ट डिपार्टमेंट MVI वेंकटैया के अलावा फैक्ट्री के प्लांट हेड अनिल और कारकुनों ने प्रोग्राम में शिरकत की। इस मौके पर डीएसपी सैदा नायक ने कहा कि अराइव लाइव प्रोग्राम का आगाज़ वज़ीर आला ने किया था। उन्होंने हर एक पर जोर दिया कि वो ट्रैफिक क़वानीन की पैरवी करे और महफूज तरीके से घर पहुँचे। कार चलाते वक्त सीट बेल्ट पहने और टू व्हीलर पर सवार अफराद हेलमेट पहने। उन्होंने इस बात पर तशवीश का इजहार करते हुए किया कि नशे में ड्राइविंग की वजह से बहुत से लोग मर रहे और सड़क हादसात में 11,73,000 लोग मर चुके हैं। उन्होंने तमाम लोगों से दरख्वास्त की है कि वो इन हादसात को रोकने के लिए ट्रैफिक कवानीन पर अमल करे। बादजा उन्होंने तमाम लोगों को रोड सेफ्टी रूल्स की पाबंदी का हलफ दिलाया। ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏడీ ప్లాంట్ హెడ్ అనిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్పీ గారికి అండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అండ్ పట్టణ ఎస్ఐ గారికి అండ్ MU గారికి అండ్ మా జనరల్ సెక్రటరీ నరేష్ అండ్ నా కలీగ్స్ అందరికీ, ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఇయర్లీ ఒక్కసారి మనము రోడ్ సేఫ్టీ గురించి మనం మాట్లాడుకుంటాము. జస్ట్ ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, సో 7,000 to 8,000 పీపుల్ మనకి చనిపోతున్నారు. దట్ ఈస్ ఓన్లీ ఇన్ తెలంగాణ అండి. జస్ట్ ఇప్పుడే నేను కూడా స్టాటిస్టిక్స్ చెప్తుంటే నేను కూడా చూస్తాను ఇప్పుడే. సో 7,600 పీపుల్ 2024లో ఇన్ తెలంగాణ. అండ్ తెలంగాణ కమ్స్ ఎట్ 8th ప్లేస్ ఇన్ ఇండియా. అంటే 8th స్థానంలో ఉన్నాం తెలంగాణలో ఈ సేఫ్టీ, రోడ్ సేఫ్టీలో. సో దానికి ఫస్ట్ మనం ఇప్పుడు ఇది మన జనాలంతా మన మహీంద్రా జనాలు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎట్లయితే మనం లోపల మనము ఏదైతే వర్క్ చేస్తున్నాం, సపోజ్ పెయింట్లో లేకపోతే పెయింట్ షాప్లోనో లేకపోతే బాడీ షాప్లో ఎట్లయితే మనం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ పెట్టుకుంటామో, అది బయట కూడా అది కంపల్సరీ మనం పాటించాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరో మనం చూస్తున్నాం కాబట్టి మీరు పెట్టుకుంటారు, అట్లా కాదు, చూస్తున్నందుకు కాదు. అది చేయడం వల్ల మీకే బెటర్, మీ లైఫ్ మంచిగా ఉంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఉంటారు. అందుకొరకు మనం అది చేస్తున్నాం. ఇక్కడ కూడా నేను చాలాసార్లు చూశాను, బయట నుండి హెల్మెట్ ముంగట తీసుకొని వస్తారు లోపల, బికాస్ మేము ఒకటి రిస్ట్రిక్షన్ పెట్టాము, ఇన్సైడ్ మన గేట్ నో హెల్మెట్, వితౌట్ హెల్మెట్ విల్ నాట్ అలౌ టూ వీలర్ అని చెప్పి. సో గేట్ వరకు వచ్చేప్పుడు అక్కడ హెల్మెట్ వేసుకుంటారు, లేకపోతే గేట్ తర్వాత మళ్ళీ. సో ఇదంతా మీ గురించే. ఇప్పుడు సార్ వాళ్ళందరూ చెప్పింది కూడా మీ గురించే, మీ మంచి గురించే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నాది కూడా చెప్తాను నేను. జస్ట్ ఒక 10 years బ్యాక్ నాకు కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. చిన్నదంటే పెద్ద యాక్సిడెంటే, జైరాబాద్లో టౌన్లో అయింది. ఐ వాజ్ వేరింగ్ హెల్మెట్, నేను హెల్మెట్తో ఉన్నాను. 32 స్క్రాచెస్ అయినాయి నా బాడీ మొత్తంలో, కానీ నా హెడ్ ప్రొటెక్ట్ అయింది. నేను లైఫ్ నాది అంటే దాంతో సస్టైన్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఎంత అట్లీస్ట్ ఒక 10 meters పోయినా కూడా కంపల్సరీ హెల్మెట్ ఉంటుంది వెన్ ఐ వాజ్ డ్రైవింగ్ 2 wheeler. లేకపోతే 4 wheeler అయితే కంపల్సరీ బెల్ట్ లేకుండా యూ విల్ నాట్ సీ మీ. ఈవెన్ ఇన్సైడ్ నేను 4 wheeler తీసుకొచ్చినా కూడా బెల్ట్ లేకుండా ఎప్పుడు మీకు కనిపించను నేను. అంటే నా ఎగ్జాంపుల్ అని కాదు, బట్ ఎవ్రీబడి నా రిక్వెస్ట్ ఏంటంటే, మనమంతా ఒక మహీంద్రా కుటుంబం. సో మన వాళ్ళు ఒక్కరు కూడా బికాస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ కానీ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ మనము ఇది కావద్దు. అండ్ మంచి సందేశం ఇవ్వడానికి వచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ డూయింగ్ దిస్. సో థ్యాంక్ యూ విలేకర్ గారికి అందరికి కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సో ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ టైం నుంచి మన దగ్గర నుంచి ఫ్రమ్ మహీంద్రా వి విల్ ఎన్షూర్ ఆల్ హెల్మెట్స్, ఆల్ సీట్ బెల్ట్స్. దాంతో మనము ఇక్కడ అట్లీస్ట్ ఈ ఏరియాలో మనం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. సో ఆ ఎగ్జాంపుల్ ఉంటే మనకు చూసి వేరే ప్రజలు కూడా అది చేయాలి కంపల్సరీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ థింగ్ అండి, ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ. సభపై అనిల్ గారికి, MVI గారికి మరియు నా తోటి కొలీగ్స్ టౌన్ ఎస్ఐ వినయ్ అండ్ చిరాగ్పల్లి ఎస్ఐ జగదీష్ ఎస్ఐ గారికి మరియు సభ ముందు కూర్చున్నటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాం అరైవ్ అండ్ అలైవ్
అంటే రోడ్డు భద్రతలో అంటే రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు మన యొక్క గమ్యం ఏంటంటే సేఫ్ గా గమ్యాన్ని చేరడం. మీ అందరికీ తెలుసు ట్రాఫిక్ రూల్స్ ఏందనేది. ప్రతిరోజు పోలీస్ వాళ్ళు రోడ్ల పైన చెకింగ్ చేస్తుంటారు. వాళ్ళని తప్పించుకొని ఎలా పోదామనే ఆలోచన మీది. ఎందుకు ట్రాఫిక్ రూల్స్ మనం పాటించవద్దు, పాటించడం వల్ల జరిగేటటువంటి లాభాలు ఏంది? ట్రాఫిక్ నియమాలు అనేది మీకు పనిష్మెంట్ కాదు, మీ భద్రత కోసం మాత్రమే ఏర్పాటు చేసినటువంటి నియమాలు అవి. అందరికీ తెలుసు. కాకపోతే మనిషి యొక్క తత్వం ఏంటంటే ప్రతిసారి వెనకాల నుంచి పొడుస్తూ ఉంటే కానీ మనం నియమ నిబంధనలు అనేది పాటించం. ఏమైతుందంటే ఇక్కడికే కదా వెళ్తున్నాను, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమైతుంది అనుకుని బయలుదేరుతారు. కానీ యాక్సిడెంట్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేటటువంటి ఒక ఇన్సిడెంట్. అది ఆ ఇన్సిడెంట్ చిన్నదే కావచ్చు, కానీ నరేష్ చిన్న ఇన్సిడెంట్ కూడా అంటే చిన్న పొరపాటు కూడా జీవితంలో మనం అంటే తిరిగి పొందలేనటువంటి ఎన్నో ప్రమాదాలకు దారి తీయొచ్చు. అది ఏ విధంగా అంటే నిత్యం మీరు చూస్తుంటారు. మనకి లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే దాదాపు 7,000 నుంచి 8,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం జరిగింది. ఒక 20 నుంచి 25,000 వరకు అంటే బాధితులు దెబ్బలు తగిలి హాస్పిటల్లో చికిత్స పొందిన వాళ్ళంటే పర్మనెంట్ గా కాళ్ళు విరిగిపోవడం, చేతులు విరిగిపోవడం, అంటే కంటి చూపును కోల్పోవడం, అలాంటి ప్రమాదాలు జరగడం జరిగింది. అలాంటి ప్రమాదాలు జరగకుండా మీ అందరినీ కూడా అవేర్నెస్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ చిన్న ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నియమ నిబంధనలు ఏంటంటే మీకు అన్ని తెలుసు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, డ్రైవింగ్ చేయకూడదు, మద్యపానం చేయకూడదు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది మీకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. పర్మనెంట్ గా చనిపోవచ్చు, లేదనంటే శాశ్వత అంగల్యం కూడా కలగవచ్చు. కాబట్టి ఎక్కువగా చెప్తే ఏమైందంటే నా తర్వాత మాట్లాడాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ రోజుతో ఇది 10 రోజుల ప్రోగ్రాం ఉంటుంది. మనకి నిన్న సీఎం గారు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణలో పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా సరే అంటే ప్రమాదాల బారిన పడకుండా చివరి వరకు సురక్షితంగా ఉండాలనేటటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది కేవలం ప్రోగ్రాం కాదు, నిన్న మీరందరూ విన్నుంటారు. ఇది ప్రోగ్రామే కాదు, ఇది ఒక ఉద్యమం. ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ పాల్గొన్నటువంటి 500 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కి 2 చొప్పున మీరు చెప్పినట్లయితే మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు తెలియజేయవలసిందిగా మా యొక్క మనవి తెలియజేశారు అనుకుంటున్నాం. రేపటి నుంచి ప్రతి ఒక్కరు మహేంద్ర ఎంప్లాయ్ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. ధరించని ఎడల మీరే ఫోటో తీసి మాకు పంపినట్లయితే ఆన్లైన్ ద్వారానే మీకు చాలన వస్తుంది. నిన్న సీఎం గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీ యొక్క అకౌంట్ ని మీ యొక్క బండి రిజిస్ట్రేషన్ ఉంటే దానికి అటాచ్ అయిపోతుంది. మీకు ఫైన్ ఎక్కడో ఉండి సీసీ కెమెరా ద్వారా ఫైన్ పడుతుంది, ఆటోమేటిక్ డబ్బులు డిడక్ట్ అయిపోతాయి. కాబట్టి ఇవన్నీ మనం నష్టాలు కొని తెచ్చుకునే దానికంటే చిన్న చిన్న విషయాలు ఏవైతే నిబంధనలు పాటించినట్లయితే అందరం సురక్షితంగా ఉంటాం. కాబట్టి దయచేసి మీ అందరికీ మరొక్కసారి నేను జైరాబాద్ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ నిబంధనలను పాటించండి. సురక్షితమైన జైరాబాద్ ని ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ఎంప్లాయీస్ కోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతున్న రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంకు విచ్చేసిన గౌరవనీయులు డిఎస్పి శ్రీ సైదా గారికి దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. అలాగే ఏడీ ప్లాంట్ హెడ్ అనిల్ కుమార్ గారికి అండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివలింగం గారికి, అలాగే టౌన్ ఎస్ఐ వినయ్ కుమార్ గారికి, చిరాక్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి గారికి, అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్ వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ముఖ్య కారణం రెండే. అది దాంట్లో ముఖ్య అవేర్నెస్ ఉన్నా కూడా దాన్ని నిర్లక్ష్యానికి గురై చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. రెండోది అవగాహన లేకపోవడం. సో ఈ రెండో దానికి అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. రహదారి భద్రత, రోడ్ సేఫ్టీ రూల్స్ అనేది ఓన్లీ
డ్రైవింగ్ లైసెన్స్ అప్పుడు నేర్చుకోవడానికే కాదు, అవి మన నిజ జీవితంలో కూడా పాటించాల్సిన అవసరం ఉంది. దీని గురించి నేను ఎక్కువ టైం తీసుకోకుండా దీని గురించి శ్రీ శివలింగం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. స్టేజీ అలంకరించిన పెద్దలు డిఎస్పీ సార్ గారికి మరియు సిఐ గారికి మరియు స్టాఫ్కు నా యొక్క అభినందనలు. ముఖ్య ఈ ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాదాలను అరికట్టాలని, ప్రమాదాల నుండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పాటించవలసిన నియమ నిబంధనలను మనము ప్రతి నిత్యము రోడ్డుపై ప్రయాణిస్తుంటుంటాము. అది మోటార్ సైకిల్ కావచ్చు, కారు కావచ్చు, మరియు నడుచుకుంటా రోడ్డు మీద వెళ్ళే పాదము కావచ్చు. కానీ మనము వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా మన సార్ వాళ్ళు రిక్యులేషన్ తీసుకుంటారు యాక్సిడెంట్ రిపోర్ట్ కొరకు. దాంట్లో ఎక్కువ ర్యాష్ డ్రైవింగ్ తోటి, నిర్లక్ష్యపు అవగాహన లేకుండా, మరియు నెగ్లిజెంట్ డ్రైవింగ్ తోటి, మరియు ట్రిపుల్ రైడింగ్ తోటి ఇట్లా కారణాలతోటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దాన్ని అరికట్టాలంటే మనం ముందే దాని మీద అవగాహన పెంచుకొని ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు జరిగే ఈ భద్రతా ఉత్సవాలను జరుపుకుంటున్నాం. సార్ వాళ్ళు చెప్పినట్టు ఆ నిబంధనలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని కోరుతూ, అరికడతారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.